వచ్చినాక మెంబర్లందరినీ కూడా జాయినింగ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులు రాచర్ల వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ గారు, అదేవిధంగా మా గ్రామస్తులు, వార్డు మెంబర్లు మరియు మిత్రులు. అయితే గత 5 సంవత్సరంగా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. మేము అనుకున్నటువంటి ఫలాలు మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ మేము ఇవ్వలేకపోయినాం. దళిత బంధు కానీ, చాలామందికి గృహాలు లేనటువంటి ఇల్లు ఇవ్వడంలో కానీ మేము విఫలమైనాం. అదే సమయంలో పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రామగారెడ్డి గారి ఆహ్వానం మేరకు, వాళ్ళ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 6 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీలు ఏమైనా ఉన్నాయో అటువంటి కార్యక్రమాలు మాకు నచ్చి దీన్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఒక 30 రోజులు అయింది, అప్పుడే విమర్శలు స్టార్ట్ అయినాయి. ఈ పథకం ఫెయిల్ అయింది, ఆ పథకం ఫెయిల్ అయింది అని. కానీ 10 సంవత్సరాల నుంచి చేయని పథకాలు 30 రోజులు అవుతాయా ఎక్కడన్నా? ఒక సంవత్సరం టైం ఇచ్చినట్టయితే అన్ని పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే యోగ్యత ఉంది, ఆ టాలెంట్ ఉంది. అన్ని విధాలుగా ఆయన ఈ ఒక సంవత్సరం టైంలో వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే 6 గ్యారెంటీ పథకాలు తప్పకుండా ఆయన అమలు చేసి తెలంగాణను దేశంలోకెల్లా ఉన్నత స్థానంలో నిలబెట్టే స్థాయి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అదేవిధంగా మా గ్రామంలో పెద్దలు, మా సోదర సమానులు రాచర్ల వెంకటేశ్వర్ గారు కూడా మాకు అన్ని విధాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ పార్టీలో పాత వాళ్ళను, కొత్త వాళ్ళను అందరినీ కలుపుకుపోతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని తిరగలేని శక్తిగా ఎదిగేటట్టుగా, మండలంలోనే తిరగలేని శక్తి ఎదిగేటట్టుగా వారి సహాయ సహకారాలతో నేను పనిచేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భువనగిరి పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో స్థానిక ఎమ్మెల్యే ప్రజల ఆలోచనే తన అభివృద్ధి అనే మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా వారి ఆధ్వర్యంలో మన ఇబ్రాహీంపట్నం నుంచి ఏదైతే తుర్కెంజాల్ సింగిల్ విండో చైర్మన్గా మరియు యాచారం మండలి నుంచి పూర్తిగా సంపూర్ణంగా ఇబ్రాహీంపట్నంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పార్టీలు లేకుండా కాంగ్రెస్ పార్టీలో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలే ఏదైతే 6 స్కీములు 5 స్కీములు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలంతా బలహీన బడుగు వర్గాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే దృఢ సంకల్పంతో ఏదైతే పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉన్న గౌరవ స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి అన్న గారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్న గారి అధ్యక్షతన స్థానిక మండల పార్టీ అధ్యక్షురాలు సోదరి మంగమ్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా ఈరోజు గర్వాపస్ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గతంలో కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే. ఈ గత 5 నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్, స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రజల పక్షాన పనిచేస్తుందో దానికి ఆకర్షితులై వీళ్ళందరూ కూడా మళ్ళీ గర్వాపస్ మళ్ళీ కాంగ్రెస్కు రావడం జరిగింది. రేపు జరగబోయే ఎలక్షన్స్ కానివ్వండి, రేపు జరగబోయే సంక్షేమ పథకంలో అన్నింటిలో కూడా పాలు పంచుకొని గౌరవ ఈరోజు జాయిన్ అయినటువంటి
మా సోదరుడు డిసిసిబి అధ్యక్షుడు సత్యయ్య గారు కానివ్వండి, శేఖర్ రెడ్డి గారు కానివ్వండి, అన్నకు చేదోడుగా వాదోడుగా మేరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో నియోజకవర్గంలో గ్రామాల నుంచి మనం టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పార్టీలో ఆహ్వానించండి. పార్టీకి రేపు బలోపేతమవుతుంది. మనకు తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేయాలి అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలంటే గ్రామాన ఉన్నటువంటి నాయకులను కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్దామని చెప్పి పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. ఎక్కడో ఒక్కరో ఇద్దరో ఏమన్నా ఇబ్బంది ఉంటే తప్ప ఎవరొచ్చినా కాంగ్రెస్ పార్టీలో తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారే కాదు, పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆయన చెప్పినటువంటి ఆదేశాలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేను కానీ, జిల్లా అధ్యక్షుడు కానీ, మా సోదరుడు మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకే ఈరోజు సత్తయ్య గారు మన బ్యాంకు చైర్మన్గా, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా మొన్నటి వరకు మనోహర్ రెడ్డి గారు ఉండ్రి. మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సత్తయ్యను అక్కడ చైర్మన్గా చేయడం జరిగింది. రేపు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర చైర్మన్ను కూడా మార్చడానికి సత్తయ్య కూడా రేపు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వెంటనే ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నటువంటి అధ్యక్షులందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకోమని చెప్పినటువంటి మాట. అందుకే మొన్నటి వరకు చైర్మన్గా ఉన్నటువంటి మా సోదరులు మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినందుకు ఈయనకు అప్పచెప్పి మరి ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీలో సత్తయ్యను కూడా తీసుకోవడం జరిగింది. అందుకే జిల్లా అధ్యక్షులు కానీ మా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు మంగమ్మ గారు కానీ ఇక్కడ ఉండేటువంటి యాచారం మండలంలో శేఖర్ రెడ్డి గారు ఒక మంచి నాయకునిగా ఎదిగినటువంటి శేఖర్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటామని గతంలోనే వెంకటేశ్వర్లు, నరసింహ, సత్తయ్య వాళ్ళందరూ మాట్లాడారు నాతో. ఎన్నికల కంటే ముందే శేఖర్ రెడ్డి గారిని నేను రమ్మని చెప్పిన, కానీ ఎన్నికల తర్వాత వచ్చిండు. ఇప్పటికైనా సంతోషం. భవిష్యత్తు ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. కాంగ్రెస్ పార్టీ